ప్రభాస్ గారు స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అయ్యారంటూ ఒక పిక్ తెగ వైరల్ అయిపోతుంది. అది అందులో ఉన్నది శివ గణేష్ అనే ఒక యాక్టర్. నేను చేయబోయే ఒక సినిమా స్టిల్ అది నేనే ఇది, కానీ నేను ప్రభాస్ని ఎందుకు వైరల్ చేస్తున్నారు అని చెప్పి. ఉస్తాద్ సినిమా గురించి చెప్పండి. అందులో మీ రోల్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆఫర్ రావడమే నాకు చాలా పెద్ద విషయం. బాబీ గారు కోడైరెక్టర్ గారు కాల్ చేసి ఇలా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక కానిస్టేబుల్ రోల్ ఉంది చేయాలంటే, ఇందులో పాప సెంటిమెంట్ ఉంది కానీ రీమేక్ కాదు. రాశి ఖన్నా గారు ఉన్నారు కానీ రీమేక్. ఎందుకంటే హరిశంకర్ గారు ఆయన ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు? నేను పుష్ప 2 చేశాను, ఒక 1 వీక్ చేశాను షూట్. బట్ నా సీన్ లేదు యాక్చువల్గా అందులో. ఖుషి కూడా చేశాను విజయ్ దేవరకొండ గారు, అందులో లేదు యాక్చువల్గా. విజయ్ దేవరకొండ గారికి ఒక ఎక్స్ ఉంటుంది, విజయ్ దేవరకొండకి ఎక్స్ ఉంటుంది, అది లేదు కథలో. నేను RRR కూడా చేశాను పెట్టాను. సో రామ్ చరణ్ గారితో పాటు అవి లేవు సీన్లు యాక్చువల్లీ. వరుడు కావాలనో మీ రోల్ ఏంటి స్పెసిఫిక్? నన్ను ఒక ఎంప్లాయ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. నువ్వేం చేస్తావు తెలియదు, నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నావు, నువ్వు చేయాలని. సాంగ్లో ఒక చిన్న స్పెషల్ ఒకటి ఉంది, నువ్వు చేయాలి నాకు అది అన్న. సింగిల్ టేక్లోనే అయిపోయింది. అగ్రగింగ్ తాలూకాలో మీ రోల్ బాగానే ఉంటుంది. అంతమందిలో మీకే డైలాగులు దొరికినాయి. నన్ను ఫ్రెండ్ రోల్ అనుకున్నారు ముందుగా. తర్వాత ఒక 4-5 డేస్ అయిన తర్వాత కోడైరెక్టర్ పిలిచి వెళ్ళి డ్రెస్ మార్చుకో, ముస్లిం క్యారెక్టర్ చేయాలి నువ్వు. ఎవరైనా హీరో మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి? యాక్చువల్లీ హిట్ 2లో చెయ్యాలి. నేను Day 1 షూట్కి వెళ్ళా, అడివిశేష్ గారు వస్తున్నారు. ఎందుకు లేస్తున్నావు, కూర్చో అన్నారు. ఆయన కూర్చి తెచ్చి నా పక్కన కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఒక హాయ్ అండి. లాస్ట్ 2 డేస్ నుంచి ఒక పిక్ బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ గారు స్పిరిట్ షూటింగ్లో జాయిన్ అయ్యారంటూ ఒక పిక్ తెగ వైరల్ అయిపోతుంది. అది ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ విచ్చలవిడిగా షేర్ చేసేస్తున్నారు అది. సో ప్రభాస్ అభిమానిగా నేను కూడా పిక్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయాను. ఓకే, షూటింగ్లో జాయిన్ అయిపోయారు అని చెప్పి. అయితే ఆ ఆనందం ఎంతోసేపు మిగలలేదు, ఎందుకంటే అది స్పిరిట్ లుక్ కాదు, ప్రభాస్ గారి పిక్ కాదు. అందులో ఉన్నది శివ గణేష్ అనే ఒక యాక్టర్. ఈరోజు మనతో ఆయన ఉన్నారు. సో ఆ పిక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి, అలాగే ఆయన సినీ కెరీర్ గురించి, త్వరలో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా ఒక చిన్న రోల్ చేస్తున్నారు. సో ఆ సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ అండి శివ గణేష్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా కూల్. సో ఫస్ట్ ఆ పిక్ గురించి క్లారిటీ ఇచ్చేయండి. అందరూ స్పిరిట్ లుక్ అనుకుని తెగ షేర్లు చేసేస్తున్నారు. అది సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడ చూసినా కానీ ఆ పిక్ బాగా వైరల్ అయింది. 2-3 డేస్ నుంచి తెగ ట్రెండ్ అవుతుంది. సో ఆ పిక్ గురించి మీరే క్లారిటీ ఇవ్వండి, మీ అంతటి మీరే. యాక్చువల్గా అది పిక్ ఏంటంటే, అది నేను చేయబోయే ఒక సినిమా స్టిల్ అది, ఒక మేకింగ్ ఫోటో అది. సో మా డైరెక్టర్ వచ్చి ప్రభాస్కి ఫ్యాను. ఓకే. సో అలాని ప్రభాస్లా నన్ను చూపించాలని అతని ఇంటెన్షన్ ఏం కాదు, బట్ అది అనుకోకుండా అలా కుదిరింది మాకు లక్కీలీ. సో అనుకోకుండా ఒక 3 డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకడు చూపించి నాకు వాట్సాప్ చేశాడు, లింక్ చేస్తే ట్విట్టర్లో ఇలా పెడుతున్నారు, వైరల్ అవుతుంది, నువ్వే కదా అన్నాడు. నేనే ఇది, కానీ నేను ప్రభాస్ని ఎందుకు వైరల్ చేస్తున్నారు అని చెప్పి కొంచెం ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. సో మీకు కూడా తెలీదు నాకు వైరల్ అవుతున్నట్టు? నాకు తెలీదు. నాకు సడన్గా ఒక నైట్ అరౌండ్ 10:30-11కి నా ఫ్రెండ్ చెప్తే అప్పుడు తెలిసి చూశాను, సోషల్ మీడియా అంతా చూస్తే ఉంది. నాకు దీన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో అర్థం కాలేదు. అది పాజిటివ్ అది, ఎందుకంటే ప్రభాస్తో మనల్ని కంపేర్ చేస్తున్నారంటే చాలా గొప్ప ఫీలింగే ఉంటుంది కదా. సో నేను కూడా పుట్టి పెరిగిందంతా భీమవరం చుట్టుపక్కల. సో నేను ఆ సినిమా వాతావరణంలో పెరిగాను. సో చిన్నప్పటి నుంచి ప్రభాస్ సినిమాలు చూడడం అలవాటు ఇప్పుడు ఉంది కాబట్టి, సో నాకు ప్రభాస్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, అతని బిహేవియర్ కానీ, నేచర్ కానీ. సో ఆయన్ని చూసి పెరిగిన నాకు ఆయనలో కంపేర్ చేయడం వల్ల నాకు కొంచెం మంచిగానే అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. బట్ దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో అర్థం కాల. అంటే మేబీ ఫ్యాన్స్ తర్వాత ఏమన్నా నా మీద నెగిటివ్ అవ్వచ్చా, పాజిటివ్ అవ్వచ్చా అని కొంచెం భయం వేసింది. అంటే మేబీ నేనేమన్నా సెల్ఫ్ ప్రమోట్. సారీ టు ఇంటరప్ట్ యూ. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆల్మోస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటిది ఎగ్జాక్ట్ చాలా సిమిలర్గా కనిపిస్తున్నారు లుక్ అనేది. అది బ్యాక్ సైడ్ కదా, అవును, ఫ్రంట్ వ్యూ కాదు అది పిక్ అనేది. సో నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. నేనే ఒక క్లారిటీకి రావడానికి ఒక 5-10 మినిట్స్ పట్టింది. అది యాక్చువల్గా అది
అంటే అలా కంపేర్ చేయడం నాకు మంచిగా అనిపించింది. అంటే ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. సో అది నో డౌట్. ఆయనతో నేను అప్‌కమింగ్ యాక్టర్‌ని, చిన్న యాక్టర్‌ని. సో నన్ను కంపేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నా. ఒక బ్లెస్సింగ్‌లా కూడా ఫీల్ అవుతున్నా. ఇట్స్ గుడ్ సైన్ అనుకుంటా. ఓకే. కానీ బట్ దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలా. సో ఓకే చూద్దాం ఏమవుద్దో అని వెయిట్ చేశా. అప్పటికి చెప్పా మా ఫ్రెండ్స్ ద్వారా కూడా అది ప్రభాస్ కాదు మా ఫ్రెండ్ అని చెప్పి చెప్పించాను కొన్ని వెబ్‌సైట్‌ల్లో. బట్ స్టిల్ అయినా కూడా వాళ్ళు ఇంకా పోస్ట్‌లు ఏస్తున్నారు. ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ అది ఫ్యాన్స్‌కున్న ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమ అది. సో దానివల్ల అది అలా అటు స్పిరిట్ మీద కూడా మంచి చాలా చాలా బజ్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా 1 ఇయర్ ఉందంట. నిన్నటికి రిలీజ్ పోస్టులు చూశాను నేను. అందులో కూడా మీ పిక్ షేర్ అవుతానే ఉంది. అవుతానే ఉంది అసలు. ఈవెన్ సందీప్ వంగ గారికి ట్యాగ్ చేశారు కొంతమంది, వంగ పిక్చర్స్‌కి ట్యాగ్ చేశారు, ఆయన కూడా కన్‌ఫ్యూజ్ స్పిరిట్ మీడియా అని ట్యాగ్ చేసి రకరకాలుగా అసలు మేబీ ఆయన దాకా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ట్యాగ్ చేశారు చాలామంది. సో మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి మా ఆడియన్స్ కోసం. మీ పేరు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? యూనో అసలు సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? డీటెయిల్స్ కొంచెం మా వాళ్ళ కోసం షేర్ చేసుకోండి. చెప్తా. యాక్చువల్లీ నేను పుట్టిందంతా తణుకు పక్కన ఒక విలేజ్‌లో. మీ ఫుల్ నేమ్ అదేనా? శివగణేష్ నా మీ ఫుల్ నేమ్ గణేష్. ఓకే. గణేష్ గణేష్ అని కాదు. గణేష్ అంటే మళ్ళీ తమిళ్‌కి వెళ్ళిపోతారు. అదే కన్ఫ్యూజ్. శివ గణేష్ అంతే. శివ గణేష్. గణేష్ మా తాతగారి పేరు గణేష్ యాడ్ చేశారు. సో శివ గణేష్. నేను పుట్టింది తణుకు పక్కన ఒక విలేజ్‌లో రావిపాడని. బట్ పెరిగిందంతా భీమవరం పక్కన ఎండగండి ప్రాంతంలో. ఓకే. ఎండగండి అనే ఒక విలేజ్‌లో. సో నాకు చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నేను సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ప్రభాస్కి మధ్యలో పెరిగాను. అంటే ఆ సినిమా వాతావరణంలో పెరిగాను. మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరంలో ఎప్పుడు ప్రభాస్కి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్యలో చిన్న ఇది జరుగుతూ ఉంటుంది. సో దాని మధ్య పెరిగాను కాబట్టి నాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. మెయిన్లీ వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అది కూడా దగ్గరలోనే మొగల్తూరు దగ్గర తూర్పుతాళ్ళు అని చెప్పి చిన్న గ్రామం. అవునవునవును తెలుసు. అక్కడే మాది కూడా ఆల్మోస్ట్. సో నేను కూడా అలా మ్యూచువల్ కనెక్షనే ఉంటుంది. ప్రభాస్ గారి మీద కొంచెం ఒక కేజీ అభిమానం ఎక్కువ ఉంటుంది. అదే ఏందో ఏది ఉన్నా కానీ బట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది కానీ ప్రభాస్ గారిది కానీ. సో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నా మీద కూడా ఎక్కువ ఉంది. సో మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? అలా ఏం లేదు, పర్టికులర్ వీల్ ఫ్యాన్ ఏం లేదు. చిన్నప్పుడు ఉండేది అభిమానం, బాగా పిచ్చి ఉండేది. బట్ ఇండస్ట్రీకి వచ్చాక యాక్టర్స్ అందరూ ఒకటే అని నాకు అర్థమైంది. అంటే అందరూ సేమ్ కష్టపడతారు, అందరు హార్డ్ వర్క్ ఒకటే, ఎవరు ఇక్కడ ఊరికే అలా అయిపోరు కదా. సో అది తెలిసిన తర్వాత సో అందరి మీద రెస్పెక్ట్ పెరిగింది, అందరి మీద ప్రేమ అది పెరిగింది. సో ఐ రెస్పెక్ట్. నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం, జెన్యూన్గా ఇష్టం. ఎందుకంటే ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఉండే విధానం కానీ. సో అది ఆయన ఎవరు హెయిట్ చేస్తారు చెప్పండి. ఆయన హాస్పిటాలిటీ లిటరల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆయన దానివల్లే కదా నా పిక్ వైరల్ అయింది. అవునవును. టూప్గా కూడా చేసే ఉద్దేశం ఉందా ప్రభాస్ గారికి? అంటే అది ఎంతవరకు ఏంటంటే నాకు తెలియదు, క్లారిటీ లేదు. బట్ ప్రజెంట్ అయితే యాక్టర్గా కంటిన్యూ అవుతున్నాను, చూద్దాం ఏదేమవుతుందని. సో ఓకే, ఇప్పుడు మీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యాక్ట్ చేశారు కాబట్టి ఆ సినిమా ఐ థింక్ March 19th ఒక వారం ముందుగానే రిలీజ్ అవుతుంది. March 19th ప్రీపోన్ చేశారని విన్నాను. సో బట్ అది ఎగ్జాక్ట్లీ నాకు అఫీషియల్గా తెలియదు. లేదు, అనౌన్స్ చేశారు. ఓకే, ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. ఓ వారం ముందే వచ్చేస్తుంది ఉగాదికి. ఉస్తాద్ సినిమా గురించి చెప్పండి. అందులో మీ రోల్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది ప్లీజ్? ఉస్తాద్లో నా రోల్ ఏంటని చెప్పే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆఫర్ రావడమే నాకు చాలా పెద్ద విషయం. అది కూడా ఇండస్ట్రీకి వచ్చిన ఇంత ఎర్లీ స్టేజ్లో ఆయన పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చిందంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి అడ్మైర్ అయ్యి, సో అంత అభిమానించిన నాకు కాల్ చేసి ఇలా బాబీ గారు కోడైరెక్టర్ గారు కాల్ చేసి ఇలా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక కానిస్టేబుల్ రోల్ ఉంది చేయాలంటే వెంటనే ఒప్పేసుకున్నా. రెమ్యునేషన్ ఏంటి అసలు ఆ డిస్కషన్ కూడా ఆయనతో పెట్టలేదు. ఓకే, ఎందుకంటే ఆయన పక్కన రావడం పెద్ద విషయం. అవును. సో నేను ఏమనుకున్నానంటే ఇందులో నా రోల్ ఎంత ఉంటుంది ఏంటి అన్నీ పక్కన పెడితే ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెట్లో ఉంటాం. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు అప్పటికి డిప్యూటీ సీఎం అయిపోయారు ఆయన. సో నేను షూట్కి వెళ్ళే టైంకి ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు చేసాం ఒక 4 days చేసాం. కానీ ఆ 4 daysలో పెద్దగా దగ్గరగా ఎలక్షన్స్కి ముందు తర్వాత ఎలక్షన్ తర్వాత చేసాం ఎక్కువ పార్ట్ అంతా. ఓకే, సో అప్పటికి డిప్యూటీ సీఎం గారు ఫుల్ సెక్యూరిటీ అంతా, ఎప్పుడు ఒక డాగ్స్ చికింగ్ అంతా ఒక ఫుల్, అంటే మనకి అర్థం కాదు ఏంటిది. ముందు చూశాను తర్వాత చూశాను కదా, 2 చూశాను. 4 days అంటే ఎలక్షన్ ముందు జరిగింది ఒక 4 days.
అప్పుడు చూసాను. అప్పుడు ఇంత హడావిడి అంటే అంత లేదు. అంటే ఐ మీన్ హడావిడి కాదు. దాన్ని ఏమంటారంటే సెక్యూరిటీ అంత చాలా ఆఫ్ కోర్స్ నార్మల్‌గా ఉండేది. కొన్ని ఇప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి ఉంటాయి. తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్‌లో ఇది కాబట్టి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సో హై సెక్యూరిటీ అంతా ఉంది. బట్ స్టిల్ ఆయనలో ఏ మార్పు లేదు. ఆ 4 డేస్ ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. చాలా సింపుల్ పర్సన్. అసలు నాకు నిజంగా విపరీతంగా ఇంకా దగ్గర నుంచి చూసాక ఇంకా నచ్చేసారు ఆయన. ఆయనకి రోజు హాయ్ చెప్పడం, నమస్కారం పెట్టడం. సో నాకేమనిపించిందంటే ఈ పర్టిక్యులర్ ఈ సినిమాకి నేను రేపు పొద్దున్న ఎంత పెద్ద యాక్టర్ అవుతానో అది అయన్నీ నాకు తెలీదు. బట్ ఆయన రేపు పొద్దున్న ఎన్ని సినిమాలు చేస్తారో తెలీదు. బట్ ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. సో దాన్ని నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతా. ఆయన పక్కన కానిస్టేబుల్ రోల్ చేశాను. కానిస్టేబుల్ రోల్. కానిస్టేబుల్. అంటే ఎంతమంది ఉంటారు ఆ కానిస్టేబుల్స్? మీరు మెయిన్ కానిస్టేబులా దాంట్లో? లేదు లేదు. యాక్చువల్‌గా ఆయన ఇప్పుడు మనకి 'గబ్బర్ సింగ్' టీమ్ ఎలా ఉందో అలా అవును. ఇందులో 'ఉస్తాద్' టీమ్ అని నా పోలీస్ టీమ్ ఉంది. హ్మ్. ఆ టీమ్‌లో ఒక 8 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందులో నేను ఒక పర్సన్. ఓకే. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్‌గా ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫ్యాన్ బాయ్‌గానా ఫస్టు అంటే దగ్గరికెళ్ళాలనిపించింది. మాట్లాడారా ఆయనతోటి? మాటలలా ఆయన పాపం చాలా ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ అంటే ఏదో ప్రెజర్ అంటే ఉంటది కదా! ఆయనకి డిప్యూటీ సీఎం అంటే ఎప్పుడు దాంట్లో ఉంటారు కదా! సో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. సో నమస్కారం రోజు ఓకే. రాగానే హాయ్ చెప్పేవారు. హాయ్ చెప్పారు. ఆయన మనకు కూడా అదే వార్మ్‌తో చూసి మనకి హాయ్ చెప్తారు, నమస్కారం చెప్తారు చూసి. హ్మ్. ఏదో పట్టించుకున్నట్టు ఏం అలా ఏమి వెళ్ళిపోరు. మనం జెన్యూన్‌గా మనం చూసి ఆయన దగ్గరికెళ్ళి హాయ్ ఖచ్చితంగా చిన్న పెద్ద అని లేదు. అందరిని పలకరిస్తారు ఆయన. కాంబినేషనల్ సీన్స్ అయితే ఉన్నాయి పవన్ అవును. కళ్యాణ్ ఆయన గారితో. కాంబినేషన్ ఉన్నాయి. టచ్ వుడ్ నేను ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని. సో, ఆయన కాంబినేషన్స్ మంచి సీన్‌లు పడ్డాయి. మంచి ఓకే. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సో, అది చాలా పెద్ద విషయం అని చెప్తా నేనది. అక్కడ కూడా మీ హైట్ మీకు అడ్వాంటేజ్ అయ్యి ఉంటది. అంటే పోలీస్ రోల్ రావడం అనేది మీ హైట్‌ని బట్టే తీసుకున్నారేమో కదా! నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ ఎందుకో పోలీస్ రోల్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఓకే. నాకది పర్సనల్‌గా ఇష్టం లేదు. అంటే ఎక్కువ పోలీస్ రోల్స్ చేయడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? యాక్టర్‌గా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటది కదా! ఓకే. సో, అంటే ఒకదానికే స్టిక్ స్టిక్ అయిపోకుండా. అవ్వకుండా ఉండడం కోసం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంది. లక్కీలీ నాకు 'ఆంధ్ర కింగ్' తాలూకాలో ఒక ముస్లిం రోల్ వచ్చింది. ఓకే. సో, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశా 'సైదులు' అని. వెళ్దాం. మిగిలిన సినిమాలు వాటి లేదు బ్రీఫ్‌కి చెప్తున్నది. వెళ్దాం. ఫస్ట్ 'ఉస్తాద్' గురించి చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది కామన్ ఆడియన్స్ కూడా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అవునవును. సో, చాలా అంటే ఆ ఈవెన్ సినిమా నేనే గురించి కొన్ని విషయాలు వెయిట్ చెప్పాలి చేస్తున్నా. మీరు. ఈవెన్ 'ఓజీకి' కూడా నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయా. సో, నాకు ఓకే. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు నేను ఎప్పుడు ఫస్ట్ డే వెళ్ళిపోతా. ఈవెన్ రిలీజ్ అయినా నేను ఎళ్లి సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడిని. సో, 'ఉస్తాద్' గురించి పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఆయన చూసాను అంతే. రోజు ఆయన చూస్తూ ఉన్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా నవ్వుతారు, ఇవన్నీ మనం స్క్రీన్ మీద చూడడమే కదా! సో, అవును. అవన్నీ నాకు పర్సనల్‌గా చూస్తున్నా. నేను ఓన్లీ 'ఉస్తాద్' షూట్ అప్పుడు మాత్రం యాక్టర్ శివ గణేష్ లేడు. ఓకే. సో, మిగిలిన సినిమాల టైంలో నేను యాక్టర్ శివ గణేష్ లాగానే ఉంటా. సో, అది వేరేలా ఆలోచించను. యాక్టర్ శివ గణేష్ లాగే సెట్‌లో ఉంటాను. నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. బట్ 'ఉస్తాద్‌లో' మాత్రం అవన్నీ కంప్లీట్ పక్కన ఫ్యాన్ పెట్టేసా. బాయ్. అసల కంప్లీట్ ఫ్యాన్ బాయ్. చిన్నప్పుడు నేను చూసి అడ్మైర్ చేసిన పర్సన్ ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్‌కెళ్ళిపోయి రోజు అలా చూస్తూ ఉండేవాడిని. దూరం నుంచా లేకపోతే కొంచెం ఇంత దగ్గరలో ఉన్నా కూడా చూస్తూ అలా కూర్చునేవాడిని అంతే. ఎన్ని రోజులు షూట్ చేశారు 'ఉస్తాద్'? ఒక 20 డేస్ పైనే చేశాను. 22 20 డేస్. డేస్ పాల్గొన్నారు షూటింగ్‌లో. 20 డేస్. ఓకే. 20 డేస్. ఏ లొకేషన్‌లో మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ మనకి అల్యూమినియం మెయిన్ మనకున్న రెగ్యులర్ లొకేషన్‌లోనే జరిగినాయి షూట్లు. ఎక్కడెక్కడ? అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒకటయింది. అల్యూమినియం ఫ్యాక్టరీ ఒకటి. ఇంకోటి నార్సింగ్ దగ్గర ఏదో అకాడమీలో ఎక్కడో అయింది. సో, కొన్ని ప్లేస్‌లో అలా కొంచెం కొన్ని ఏదో మిలిటరీ క్యాంపుల్లా ఉంటాయి కదా! సో, అదే అకాడమీ టైప్స్‌లో ఉంటాయి కదా! అలాంటి ప్లేసెస్‌లో అయినాయి. రోడ్ల మీద కొంచెం అంటే రోడ్లంటే మన రెగ్యులర్ ఈ రోడ్ల మీద కాదు. సో, ఈ 'హరీష్ శంకర్' గారు మీకు ఎలా గైడెన్స్ ఇచ్చేవారు? హరీష్ శంకర్ గారు డైరెక్టర్ గారు. ఆయన ఆయనతో ఎప్పుడు డిస్కషన్స్ ఎక్కువ ఉండేయా? ఆయనతో డిస్కషన్ లేదండి. అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేటప్పటికి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులకే వెళ్ళి రీచ్ అయ్యి డిస్కషన్ చేసుకుని అంటే ఆయన ఉండడమే ఇది కదా పెద్ద రెస్పాన్సిబిలిటీ డిప్యూటీ సీఎం ఆయన. ఓకే. సో ఆయన ఉంటే చాలు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన డైలాగ్ చెప్తే ఆయన ఒక లుక్ ఇస్తే చాలు అనుకునే టైంలో సో మనం డిస్కషన్ పెట్టి అంత మీరు డిస్కషన్ పెట్టడం కాదు. 'హరీష్ శంకర్' గారు మీతో సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో గాని చెప్తారండి. చిన్న చిన్నవి అంటే ఏమన్నా కొంచెం ఉన్నప్పుడు చెప్తారు. లుక్ ఇలా ఇమ్మని, ఎక్స్‌ప్రెషన్ ఇలా ఇమ్మని చాలా బాగా ఓకే. చెప్తారు. అంటే ఈవెన్ దో ఎనకాల ఎక్కడో ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా చూసి అరే! వాడు సరిగ్గా వాడిని ఇలా పెట్టను. సో, అన్నీ చూసుకుంటారు.
ఓకే. అలా ఏం లేదు, అందరికీ చెప్తాడు. మనం వెళ్ళి మనం వెళ్ళి సార్ నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా ఇలా అనుకుంటున్నాను, ఎక్స్ప్రెషన్ ఏమన్నా అనుకుంటున్నా, మనకి పాజిటివ్గా బాగుంది అబ్బాయి, చెయ్యి అలా అంటారు. ఈవెన్ బాబీ గారు కూడా, అంటే నేను హరీష్ శంకర్ గారి దగ్గర తక్కువ, బాబీ గారు కో డైరెక్టర్ గారు ఉంటారు, హరీష్ శంకర్ గారు ఫస్ట్ నుంచి ఆయనే. సో ఆయనే నాకు, ఆయన వల్ల ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆయనే నాకు ఎక్కువ, ఆయన నన్ను అప్రోచ్ అయ్యి అన్న ఇలా అనుకుంటున్నాను అంటే చేసి. ఓకే. సో ఇది ఎందుకు అడుగుతున్నా అంటే హరీష్ శంకర్ గారి గురించి అంటే పర్టికులర్గా కూడా ప్రమోషన్స్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తారు. అట్ ది సేమ్ టైం షూట్లో చాలా స్వీట్ పర్సన్ అసలు. ఆయన నేను ఏమనుకున్నానంటే, ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ, కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. లైవ్లో మాత్రం, షూట్లో మాత్రం, వర్క్ టైంలో స్ట్రిక్ట్గా సిన్సియర్గానే ఉంటారు, వర్క్ అయిపోయిన ఫ్రీ అయిపోతారు. అరే రా రా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదేమి దాన్ని ఏమంటారు, ఆరోగెన్స్ అనేది ఏమి ఉండదు అసలు ఆరోగెన్స్ అనేది ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. తిడతాం కూడా తిడతారు, ఫ్రెండ్లీగానే తిడతారు. మళ్ళీ అది ఏమి మనల్ని ఏదో తిట్టేస్తే అయ్యో ఎలా తిట్టేసారని అలా కూడా ఉండదు. అది ఫ్రెండ్ ఎలా రే అంటూ అలాగే ఉంటుంది అది. ఓకే. సో వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటుంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికైనా ఇంకా మిగిలిన ఆర్టిస్టుల్లో కూడా మీకు ఏమైనా కాంబినేషనల్ సీన్స్ కానీ ఏమైనా ఉంటాయా? లేదు, హీరోయిన్ గారితో ఉన్నాయి అంతే, శ్రీలీల గారితో. మెయిన్ హీరోయిన్ ఎవరు దీంట్లో? శ్రీలీల. అంటే స్టోరీ ఎంతవరకు తెలుసు మీకు? నాకు తెలుసా అనేది కన్నా, బట్ నేను చూసిన వరకు నాకు కొంత ఐడియా ఉంది, బట్ అది రివీల్ చేయకూడదు కానీ స్టోరీ అనేది. ఓకే, దట్స్ ఫైన్. ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఇది థియరీ రీమేక్ అంటున్నారు కానీ కాదని నా ఫీలింగ్. నేను చూసిన ప్రకారం ఇట్స్ నాట్ థియరీ. మీరు ఫస్ట్ థియరీ చూసారా? చూసా. పోలీసోడని వచ్చింది కదా, తెలుగులో కూడా వచ్చింది. తెలుగులో వచ్చింది, అవును. బట్ వస్తుంది, థియరీ రీమేక్ కాదు. 100% కాదు. ఇందులో పాప ఇలాంటి సెంటిమెంట్ ఏమో పాప ఉండొచ్చు, పాప ఉన్నది మాత్రమే థియరీ. క్లారిటీగా చెప్పండి, ఉందా లేదు? ఇప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రతి సినిమాలోనే ఎందుకు ఉంటారు? ప్రతి సినిమాలోనే ఉండరు కదా. మాక్సిమం ఉండొచ్చు కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు లాస్ట్ సినిమాలో ఒకళ్ళే హీరోయిన్. సో చాలా సినిమాలు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కంపేర్ చేసుకుని బద్రీ సినిమాలో ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మీరు డైవర్ట్ చేసేస్తున్నారు టాపిక్ అంతా. సినిమాలో పాప ఉందా, థియరీకి లింక్ ఉందా? అది నాకు తెలియదు, పాప ఉందా లేదా. ఓకే, అంటే మీరు ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెల్ చేశాను అన్నారు కదా సినిమా షూట్. పాప ఉన్నట్టుంది, బట్ పాప ఉన్నంత మాత్రం నాకు థియరీ ఫిలిం అవుతుందని నేను ఏమనుకుంటలేదు. ఎవరి పాప అయినా అవ్వచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ రీమేక్ అయినా కానీ హరీష్ గారు దాన్ని బాగా ఓన్ చేసుకుంటారు. యాజ్ టీజ్ తీసేసే రకం కూడా ఆయన కాదు. కాదు 100% తెలుగు నేటివిటీకి, ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి తగ్గట్టు చేంజెస్ ఆయన చేస్తారు. చేయకుండా అయితే దాన్ని దించేయరు అలాగా. అవును, చేస్తారు. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా పర్టికులర్గా. సో ఇది థియరీ రీమేక్ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు ఇది థియరీ రీమేక్ కాదు. ఓకే, అంతవరకే తెలుసు. బట్ ఇంకా తర్వాత నాకు తెలియదు. అంటే నేను ఒక 20 days షూట్ చేసా కదా, థియరీ సీన్లు నాకు గుర్తున్నాయి. థియరీ సినిమా చూసా కదా. సో ఇందులో కూడా పోలీసే, అంత మాత్రం థియరీ రీమేక్ కావాల్సిన ఇదేం లేదు. ఇందులో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, గబ్బర్ సింగ్ అని ధైర్యంగా చెప్పారు, ఇది నేను దబాంగ్ సినిమా రీమేక్ చేస్తున్నాను, మార్పులు చేసుకున్నాను దానికి తగ్గట్టుగానే ఆయనే చెప్పారు ఓపెన్. అంటే అప్పుడు చెప్పడం వేరు. ఆ టైంలో ఓటీటీలు ఇవన్నీ పెద్ద అవైలబుల్ లేవు ఆ టైంలో. అయినప్పటికీ దబాంగ్ చూసేసినప్పటికీ కూడా, కొంచెం వేరే వేరే ప్లాట్ఫామ్స్లో చూసినప్పటికీ కూడా, ఇప్పుడున్న వెసులుబాట్లు అప్పుడు లేవు కదా, ఓటీటీలు లేవు. సో పైగా సోషల్ మీడియా అంత ఒక సీన్ని రిపీటెడ్గా మన వాళ్ళు పోస్టులు చేయడం, సోషల్ మీడియాలో నెటిజన్లు రుద్దేస్తూ ఉంటారు, ఈ సీన్ ఇక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒరిజినల్కి దీనికి కంపేర్ చేస్తా. సో ఆ రకంగా ఆ ఇంట్రెస్ట్ అనేది సన్నగిలుతూ వస్తుంది. సో అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు చాలామంది అసలు సినిమాని రీమేక్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. బట్ కానీ ఇదైతే 100% షూర్ మీ మాటలు బట్టి అయితే రీమేక్ కాదు. నేను చూసిన ప్రకారం, అంటే నేనేం కథ గురించి నాకు తెలియదు, స్టోరీ నాకు తెలియదు. బట్ నేనున్న షూట్ లొకేషన్లో, నేనున్న 20 days పీరియడ్లో రీమేక్ అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. అన్ని ఫ్రెష్ సీన్ లాగా, ఎందుకంటే నేను పోలీసు చూసా. ఓకే. సో అందులో కాకపోతే కామన్ పాయింట్ ఏంటంటే, మేబీ అందులో ఇద్దరు హీరోయిన్లు ఉండడం వల్ల అలా ఏమన్నా స్పెసిఫికేషన్, అంటే రూమర్స్ అని రావచ్చేమో, కానీ లేదు, కాదనుకుంటున్నాను. ఇది రీమేక్ అయితే కాదనుకో, నాకు తెలిసినందుకు. నేనేమి ఇందులో పాప సెంటిమెంట్ ఉంది కానీ రీమేక్ కాదు. రాశి ఖన్నా గారు ఉన్నారు కానీ రీమేక్ కాదు. ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఆయన అంత మంచి ఫిల్మ్ మేకర్, గబ్బర్ సింగ్ లాంటి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన రీమేక్ అయితే రీమేక్ అని చెప్తారు కదా.
అదే కాదండి. చెప్పకపోవడానికి ఒక రీజన్ అంటే ఇప్పుడు అవర్ అనాలిసిస్ బట్టి చెప్పాను కదా. ఇప్పుడున్న ట్రోల్స్ అంటే ఓటీటీలను బట్టి కానీ సోషల్ మీడియాని బట్టి కానీ. నెగిటివిటీకి ఒకవేళ సినిమా చూస్తారు రేపు పొద్దున్న జనాలు 19th చూసి ఒకవేళ ఇది రీమేక్ దగ్గరగా రీమేక్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఎవరిని ట్రోల్ చేస్తారు? అవన్నీ ఉంటాయని ఆయనకు తెలియదు, ఆయన అంత పెద్ద ఆయన. సో తెలిసి కూడా ఆయన చెప్తున్నారంటే ఇట్స్ నాట్ రీమేక్. ఇప్పుడు రాశి ఖన్నా గారు ఉన్నప్పుడు మీ ఎపిసోడ్స్ ఏమీ ఉండవు. సో మీదంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్. అది ఫ్లాష్ బ్యాక్గా స్టోరీ తెలియదు. సో ఫిక్స్ అయ్యారు అయితే ఎక్కడ? లేదు లేదు, యాక్చువల్ నిజంగా తెలియదు, ఫ్లాష్ బ్యాక్ కాదు. ఫ్లాష్ బ్యాక్ కాదు తెలీదు. పాప అయితే ఉంటుంది. మీరు కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు. సరే నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇంకా మిగిలిన ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు? నేను లాస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా చేశాను, రామ్ గారిది. రామ్ గారు. వీరసింహారెడ్డి చేసా. వీరసింహారెడ్డిలో ఏ రోల్ అండి? నవీన్ చంద్ర ఫ్రెండ్ రోల్ చేశాను సెకండ్ హాఫ్లో. ఓకే, అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. వరలక్ష్మి శరత్ కుమార్ కబడ్డీ సీన్లు ఉంటాయి కదా, అవి అందులో ఉంటాను. అది యాక్చువల్గా నవీన్ చంద్ర గారు ఫ్రెండ్ రోల్ అని చెప్పి తీసుకున్నాను నేను అందులో. అచ్చా ఓకే. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాం. ఒక సీనే కదా, ఒక 2-3 సీన్లు ఉన్నాయి మేబీ. కబడ్డీ సీన్ ఒకటి ఉంది, కబడ్డీ సీన్, పెళ్లి చూపుల సీన్ కూడా ఉంటుంది. అచ్చా ఓకే. సో కొన్ని కట్ అయిపోయినట్టు, ఇంకొకటి ఎక్కడో అనంతపురంలో చేసాం, ఓకే కట్ అయిపోయినట్టుంది మేబీ. అనంతపురం వెళ్ళి చేశారు. అది మేబీ మూవీలో ఉండకపోవచ్చు. పుష్ప చేశాను, పుష్ప 2 చేశాను. ఓకే, ఒక 1 వీక్ చేశాను షూట్, బట్ నా సీన్ లేదు యాక్చువల్గా అందులో. అవునా? చేశాను. ఎడిటింగ్లో కట్ చేశారా? అంత పెద్ద సినిమాలో మన ఓకే, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. పైగా సుకుమార్ గారు నా 4 hours వరకు తీసేసి ఉంటారు అది రన్ టైం. అయ్యో ఏమో అది తెలియదు కానీ, బట్ మా బావ కమలాకర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా నాకు ఆఫర్ వచ్చింది. అందులో ఏంటి మీకు మిస్ అయిన రోల్? పోలీసే అందులో, మళ్ళీ పుష్ప 2లో కూడా పోలీస్. పోలీసే. ఓకే, అంటే షెకావత్ విలన్ దగ్గర ఉండే రోలా అది? పోలీస్ స్టేషన్లో విలన్ దగ్గర ఉండే రోల్. ఓకే. సో అది స్టార్టింగ్లో మీకు అలా డబ్బులు ఇచ్చి అందరికి పంపిస్తారు కదా పోలీసు, ఆ సీన్ దగ్గర ఉంటాను యాక్చువల్గా. ఆ సీన్ లేదు, నేనున్నది లేదు సీన్. ఓకే ఓకే. కొన్ని కానీ మంచి ఎక్స్పీరియన్స్ పుష్ప. ఆ సినిమాకి ఎన్ని రోజులు చేశారు? ఒక 1 వీక్ చేశాను. ఓకే, అంటే నాది ఎంత ఉందనేది పక్కన పెడితే నేను చాలా నేర్చుకున్నాను. అల్లు అర్జున్ గారిని చూసి కానీ, సుకుమార్ గారిని గురించి. ఆయన కష్టం మామూలు కష్టం కాదు, హార్డ్ వర్క్ కోసం టూ మచ్. అసలు మనం ఊహించలేము అంత కష్టం, మనం బేర్ చేయలేం అసలు ఒక మనిషిగా. సో అంత కష్టపడుతున్నాడు ఆయన. ఇంకే సినిమాలు చేశారు? ఇంకా వరుడు కావాలని నాగశౌర్య చేశాను. నాగశౌర్య వెబ్ సిరీస్ చేశాను గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్లో. సుష్మిత గారు. సుష్మిత. అదే షూట్ అట్ ఎల్ఆర్ఏ అని. రాజేంద్ర ప్రసాద్ గారు కాదు, వెబ్ సిరీస్ వచ్చింది కదా శ్రీకాంత్ గారు. ఓకే, శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వెబ్ సిరీస్. అందులో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తా, కాంబినేషన్ విత్ శ్రీకాంత్ గారితో. అందులో కూడా పోలీస్ రోలే. పోలీస్ రోలే. సో అందుకే అన్న స్టార్టింగ్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది? ఫస్ట్ ప్రాజెక్ట్ వరుడు కావాలని చెప్పాలి. వరుడు కావాలి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ నన్ను బిగ్ స్క్రీన్ మీద చూసుకుంది వరుడు కావాలి. ఓకే. తర్వాత ఇంకా చాలా చేశాను, వెబ్ సిరీస్ చేశాను. విశాఖ నగర్ వీధిలోనే ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ఒకటి జరుగుతుంది ప్రజెంట్, ద అండర్ డాగ్స్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. అందులో మెయిన్ యాంటాగనిస్ట్ రోల్ చేస్తున్నాను కొత్త వాళ్ళతో. ఇప్పుడు మీరు స్పిరిట్ లుక్ చూసారు కదా, ఆ లుక్ అందులో. స్పిరిట్ లుక్ కాదన్నారు కదా, అదే మీరు అన్నారు కదా రూమర్స్. అదే కొంచెం ట్రెండ్ అయింది, స్పిరిట్ లుక్ లా ట్రెండ్ అయింది కదా. సో అది ఆ మూవీలో ద అండర్ డాగ్స్ అని, అందులో విలన్గా చేస్తున్నాను. డైరెక్టర్ యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్, హార్డ్ కోర్. అంటే ఎంత హార్డ్. సిరీస్ ఏంటది? సిరీస్ కాదు, అది ఫిల్మే. అది ఫిల్మా? పేరేంటండి? ద అండర్ డాగ్స్ అని. ది అండర్ డాగ్స్ ఆ సినిమాకి సంబంధించి. ది అండర్ డాగ్స్ అనే సినిమాకి సంబంధించిన లుక్ అది. ఓకే. అది ఒక యాక్చువల్ ఒక మేకింగ్ స్టిల్ అది. అచ్చా. అది నేను ఊరికే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మరి అది ఎవరికి దొరికిందో, ఎవరు చూసారో నాకు తెలీదు. ఓకే. అది ఎవరో ట్విట్టర్లో పెట్టారు, ప్రభాస్ లుక్ స్పిరిట్ లుక్ అని చెప్పి పెట్టారు. ఓకే. సో అది అలా వైరల్ అయింది. కానీ మా డైరెక్టర్ చాలా హ్యాపీ, ఎందుకంటే తను ప్రభాస్ ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్, ఇంకా అసలు మామూలు ఫ్యాన్ కూడా కాదు, అంత ఫ్యాన్. కాబట్టి ఫస్ట్ నుంచి నన్ను అనేవాడు ది అండర్ డాగ్స్. ఓకే. ఒక స్టూడెంట్స్ మధ్య జరిగే కథ. సో కొంచెం థ్రిల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో చిన్న క్రిమినల్ యాక్టివిటీస్తో కొంచెం థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే. మీరు దాంట్లో హీరో కాదు యాక్చువల్లీ, నలుగురు హీరోలు అందరూ. ఓహో. వాళ్ళ నలుగురికి ఆపోజిట్ యాంటోగనిస్ట్ రోల్ చేస్తాను. యాంటోగనిస్ట్ విలన్ రోల్ చేస్తాను. క్యాండీ హీరో అనుకోవాలి. యాంటీ హీరో.
మంచి సో మీ జర్నీ చూస్తుంటే ఎక్కువ సినిమాలు మైత్రిలో చేసినట్టున్నారండి. అవును. అలా కుదిరింది ఎందుకో నాకు. 'మైత్రి' నుంచి ఎక్కువ ఆఫర్‌లు వచ్చినాయి ఎందుకో మరి. ఓకే. యాక్చువల్లీ నేను 'ఖుషి' కూడా చేశా విజయ్ దేవరకొండ గారిది. అందులో లేదు యాక్చువల్‌గా. ఓహ్! ఆ 'ఖుషిలో' విజయ్ దేవరకొండ గారికి ఒక ఎక్స్ ఉంటది. ఆ ఎక్స్‌కి బాయ్ ఫ్రెండ్ నేను. సో, విజయ్ దేవరకొండకి ఎక్స్ ఉంటదా? ఎక్స్ ఉంటది. అది లేదు కథలో, సినిమాలో లేదు తీసేశారు. అంటే అంటే ఫస్ట్ అనుకున్న కథ వేరా అది? ఫస్ట్ అనుకున్న ఏం కథ అనుకో తెలీదు. సీన్‌లు అయితే షూట్ చేశారు. ఓకే. ఒక కానీ తనకొక అందులో ఒక సమంత గారేగా హీరోయిన్. సమంత గారే హీరోయిన్. అంటే ఒక పాస్ట్‌లో ఒక ఎక్స్ ఒక సమ్ 10థ్ క్లాస్ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరుంటారు. ఓకే. వాళ్ళకి నేను ఒక హస్బెండ్ కాదనమాట. బాయ్ ఫ్రెండ్‌గా చేశాను. ఆ సీన్‌లు లేవు. అది కూడా మైత్రియే. మైత్రి అన్నాను కాబట్టి చెప్తున్నాను. అదే 'మైత్రిలోనే' ఎక్కువ కనబడుతున్నాయి మీరు మైత్రిలోనే చేసినయన్నీ గూడా. ఆఫర్‌లు ఎక్కువ వచ్చినాయి ఎందుకో మరి. ఓకే. సో శివ కొంచెం మీరు ముందుకెళ్తే అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఫస్ట్ మీరు సినిమాల్లోకి రావాలన్న ఇంటెన్షన్ అంటే కొంచెం ఎంత కాదన్నా మన గోదావరి సైడ్ అంటే భయపడతారు స్టార్టింగ్‌లో. మన ఓన్లీ జాబుల వైపే ఎక్కువ అందరిని పంపించాలి. ఈ మైండ్ సెట్ ఉంటది అందరికి. ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారని చెప్పండి? సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే భీమవరంలో చుట్టుపక్కల పుట్టి పెరగడం వల్ల వచ్చిన ఇంట్రెస్టే. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం బాగా అలవాటు. అంటే చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఆ! అంటే చిరంజీవి గారి ఫైట్స్ ఉంటాయి కదా! ఆ! ఆ ఫైట్స్ చూసి బయటకొచ్చి మా ఫ్రెండ్స్ మీద ప్రయోగించేవాడిని. ఎగిరి కొట్టడం. యాహ్! సో, అలా స్టార్ట్ అయింది. యాక్టర్ అవుదాం అని అనుకున్నది మాత్రం ప్రభాస్ గారి సినిమాని చూసి అనుకున్నా. ఓహ్! ఫస్ట్ టైం ప్రభాస్ గారి సినిమా చూస్తే అనిపించింది. అరే! మనం కూడా యాక్టర్ అవ్వాలి. మనం కూడా అని అనుకున్నాను. అప్పుడు స్టార్ట్ అయింది. నేను మాది హోటల్ బిజినెస్ ఊర్లోనే. ఓకే. ఎండగండి విలేజ్‌లోనే భీమవరం పక్కన మా ఫాదర్ లేరు యాక్చువల్‌గా. హ్మ్. సో, మా ఫాదర్ ఇది ఎక్స్‌పైర్ అయ్యాక తీసేసాం. అవన్నీ తీసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. సో, అలా అంతా అక్కడే బ్యాక్ డ్రాప్ అంతా. స్కూలింగ్ ఉంది కూడా అక్కడే. కాలేజ్ మాత్రం హైదరాబాద్‌లో చదివాను. బీటెక్ చదివాను మెకానికల్. ఒక 2 ఇయర్స్ జాబ్ చేసి ఇంకా నా వల్ల కాదు ఈ జాబ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేశారా? సాఫ్ట్‌వేర్ కాదు రోబోటిక్స్‌లో చేశాను మెకానికల్. అచ్చా! సో, ఇంక నా వల్ల కాదు ఇంకా ఈ ఫీల్డ్ మనకి అంటే ఫస్ట్ నుంచి సినిమాలే. ఏదో ఒక రోజు ఇండస్ట్రీలో ఉందాం, సినిమాల్లోకి వెళ్దాం అనే ఫీలింగ్‌తోనే ఉన్నాను ఫస్ట్ నుంచి. డే 1 నుంచి. బట్ కొన్నాళ్ళు జాబ్ చేయాల్సి వచ్చింది ఫైనాన్షియల్‌గా. తర్వాత ఇంకా అన్నీ సెట్ అయ్యి ఇటు షిఫ్ట్ అయ్యా. ఓకే. మీ ఫాదర్ ఎక్స్‌పైర్ అన్నారు. సో, మీ మదర్ గాని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలా ఉండేది ఎంకరేజ్‌మెంట్ మీరు సినిమాలు అనగానే వాళ్ళకి? యాక్చువల్లీ మేము ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఫ్యామిలీ అయితే కాదు. ఆ! సో, కాదు కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం తక్కువే ఉన్నాగా బట్ మోరల్‌గా నాకు సపోర్ట్ ఉండేది ఎప్పుడు. మా మదర్ గానీ, మా బ్రదర్ గానీ, ఇంకా మా రిలేటివ్స్‌లో గానీ, కజిన్స్ గానీ సో, అందరూ మంచిగా కలిసి ఫ్రెండ్స్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ చాలా సపోర్ట్ చేశారు. సో, మంచిగా. సో, సపోర్ట్ అయితే ఎప్పుడు బాగానే ఉంది. మంచిగానే ఉంది. ఎప్పుడు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది చేయాలని ఎప్పుడు నన్ను రెస్ట్రిక్ట్ చేయలేదు. హ్మ్. నా ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. సో, మేబీ ఆ ఫ్రీడమ్ వల్లే నేను నా జర్నీ ఇలా ముందుకెళ్తుంది మనం. ఓకే. సో, సినిమాలైతే అదే ప్రభాస్ గారి సినిమా చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. డిసైడ్ అయ్యా. ఏ సినిమా చూసి ఇంట్రెస్ట్ వచ్చింది? 'మిర్చి' సినిమా చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. 'మిర్చి' 2013 టైంలో నేను కాలేజ్ చదువుతున్నాను. ఓకే. బీటెక్ సెకండ్ ఇయర్ అనుకుంటా. సారీ సెకండ్ ఇయర్ కాదు. ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. అప్పుడు చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు కూడా అలాగే ప్రభాస్ గారిలా డ్రెస్సింగ్‌లు ఉండేది. 'మిర్చి' సినిమా చూసొచ్చి నేను 'మిర్చి' సినిమా అయిపోయే టైంకి నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చింది. హ్మ్. ఆ లుక్ ఉండేది కదా ప్రభాస్ గారిది. అవును. వైట్ షర్టు, ఆ! కాకి కలర్ ప్యాంట్ ఒకటి, బెల్ట్ ఒకటి, సన్న బెల్ట్ ఒకటి వచ్చేది అప్పట్లో. అదే ఫార్మల్ లుక్ ఫార్మల్ కంప్లీట్‌గా. ఆ బెల్ట్, ఆ డ్రెస్ చేసుకొని అలాగే ఫీల్ అయిపోయాను ప్రభాస్ లాగే. హ్మ్. అలా ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడం కాలేజ్‌కి. సో, అలాంటి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర. ఆ లుక్‌లో తీయించుకున్నాను. సో, సో, మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళయింది కంప్లీట్‌గా? ఒక 4 ½ 5 అవుద్దనుకుంటా. 19 కాదు 20 స్టార్టింగ్‌లో ఎంటర్ అయ్యాను. హ్మ్. మార్చ్ టైంకి మళ్ళీ లాక్‌డౌన్ వచ్చింది. కోవిడ్. కోవిడ్ అదొక 1 ఇయర్ పోయింది. సో, ఆల్మోస్ట్ 20 జనవరి అనుకోండి. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నేను 'త్రిబుల్ ఆర్'లో కూడా చేశా. నేను ఫస్ట్ అడుగుపెట్టిన 'త్రిపుల్ ఆర్' రామ్ చరణ్ గారు. ఫస్ట్ చేసిన సినిమా అది. ఫస్ట్ మూవీ అది. అంటే అదేం క్యారెక్టర్ ఏం కాదు. బట్ నాకు ఇండస్ట్రీలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కాని టైంలో ఒక 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 కోఆర్డినేటర్ ఎవరో పరిచయం అయ్యారు. ఓకే. ఆయన త్రూ వెళ్తే మళ్ళా 'త్రిబుల్ ఆర్'లో అది కూడా పోలీస్ రోలే.
ఓ సో అసలు ఏదైతే బ్రిటిష్ పోలీస్ బ్రిటిష్ పోలీస్. ఓకే. సో రామ్ చరణ్ గారితో పాటు అవి లేవు సీన్లు యాక్చువల్లీ అవి ఏం లేవు, కానీ చేసా. మంచి ఎక్స్పీరియన్స్. అది 1 మంత్ చేశాను యాక్చువల్గా. ఓకే. 1 మంత్ చేసా. ఫస్ట్ నా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ రాజమౌళి గారు సినిమాతోనే. సో ఆయన సెట్లో ఆయన ఎలా పని చేస్తున్నారు, యాక్టర్స్ ఎలా చేస్తున్నారు అన్నీ చూసి అక్కడే నేర్చుకున్నాను. అది ఫస్ట్ ఫిల్మ్. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఆర్ఆర్ఆర్ నుంచి స్టార్టింగ్. అంతే, అదే నా జర్నీ ఫస్ట్. యాక్చువల్లీ వరుడు కావాలని ఫస్ట్ రిలీజ్ అయింది. వరుడు కావాలను ఫస్ట్ బిగ్ స్క్రీన్ మీద చూసింది RRR యాక్చువల్గా అయితే. ఓకే. వరుడు కావాలనో మీ రోల్ ఏంటి స్పెసిఫిక్గా? యాక్చువల్లీ సౌజన్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పలేదు. ఫస్ట్ నాకు బిగ్ స్క్రీన్ మీద నన్ను చూసుకునే అవకాశం ఇచ్చింది ఆవిడ. చాలా మంచి ఆవిడ. డైరెక్టర్ సౌజన్య గారు. ఓకే. అది చాలా మంచిగా ఆవిడ ఫస్ట్ ఏంటంటే నన్ను ఒక ఎంప్లాయ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్. అందులో ఎంప్లాయ్ కూడా క్యారెక్టర్ కోసం తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిన తర్వాత ఒకసారి పిలిచారు డైరెక్టర్ గారు. కోడైరెక్టర్ గారు వచ్చి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు ఈ రోజు అని చెప్పి అన్నారు. నాకు అర్థం కాల. డైరెక్టర్ గారు పిలిచి, శివ ఇట్రా అని పిలిచి, నువ్వేం చేస్తావో తెలీదు, నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నావు, నువ్వు చేయాలని. ఏంటి మేడం అంటే, సాంగ్లో ఒక చిన్న స్పెషల్ది ఒకటి ఉంది, ట్రాఫిక్ పోలీస్ది, బాగుంటుంది ఆ సీను, నువ్వు చేయాలి నాకు అది అన్నారు. చేస్తాను మేడం అంటే, బాగా చేయాలి, చేయకపోతే కుదరదు అది అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా కదా, కొంచెం ప్యానిక్ అయ్యాను. బట్ లక్కీలీ అది సింగిల్ టేక్లోనే అయిపోయింది. ఫస్ట్ ఒక రిహార్సల్ చేసాం, జస్ట్ ఒక మానిటర్ లాగా, సింగిల్ టేక్లో అయిపోయింది. కానీ ఆ రోజు మేడం ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎంతంటే, నేను చేసిన చిన్నదే బట్ స్టిల్ ఆ రోజు సెట్లో అందరూ నన్ను లైట్ బాయ్ కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరు, అన్న బాగుందన్న, బాగా చేసాం అన్న, చాలా బాగుంది అన్న. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా, హీరో నాగేశ్వర గారు వచ్చినప్పుడు కూడా స్పెషల్గా చెప్పారు, బాగా చేశాడు, ఇచ్చాను అని అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నా గురించి బాగా చెప్పారు. అసలు నిజంగా నేను మర్చిపోలేను. అది ఇప్పటికీ నాకు గుర్తుంటుంది ఆ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ డే అంతా నాకు ఒక మెమరబుల్ డే. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి చిన్నదే బట్ లిటిల్ బిట్టే, బట్ ఇప్పటికీ అది మంచి నాకు ఒక స్పెషల్ గుర్తింపు తీసుకొచ్చింది అది. సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆవిడ చాలా బాగా చెప్పారు నా గురించి. అంటే అందరికీ, వచ్చిన వాళ్ళకి, ఎవరెవరు వస్తే అందరికీ బాగా చేశాడు, బాగా చేశాడు, బాగా చేశాడు, కీప్ అప్, బాగా ఎంకరేజ్ చేస్తారు మంచిగా. సో అయితే ఓకే, మీరు సాటిస్ఫైయర్ బాగానే ఉంది, కానీ అంటే అది ఎక్కువసేపు లేనట్టుంది కదా మీరు లేదు ఒకవేళ సాఫ్ట్వేర్ రోల్ అయితే మీరు ఇంకొంచెం ఎక్కువ షూటింగ్ డేస్ పడేదేమో కదా. బట్ పడినా అది అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఈ 30 seconds ఇచ్చిన ఇంపాక్ట్ దానికి వచ్చి అంత ఇంపాక్ట్ రాదేమో అని అనిపించింది. రెమ్యూనరేషన్ 2-3 రోజులు ఎక్స్ట్రా వచ్చేదేమో కదా ఆ రోల్ అయితే. ఈ రకంగా ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? రెమ్యునేషన్ కోసం ఎప్పుడు చూడలేదు. ఓకే, ఓన్లీ గుర్తింపు కోసం ఫస్ట్ నాకు ఇనీషియల్గా కావాల్సింది యాక్టర్గా గుర్తింపు. రెమ్యునేషన్ నాకు ఎప్పుడు క్రైటీరియా అవ్వలేదు. సో ఇఫ్ నిజంగా మంచి క్యారెక్టర్, మంచి రోల్ అనుకుంటే నేను చేస్తూ వెళ్తాను, అలా ఏం లేదు. సో లక్కీలీ ఇప్పుడు నాకు మంచి రోల్స్ వస్తున్నాయి, మంచిగా చేస్తున్నాను. అవన్నీ రిలీజ్ అయితే దేవుడి దయ వల్ల బాగుంటుంది. సో మీ అల్టిమేట్ గోల్ ఏంటి ఇండస్ట్రీలో? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, హీరో అవుదామని వచ్చాను. అవుదామని వచ్చాను. బట్ హీరో అనేటప్పటికి ఇక్కడ ఏంటంటే, నాకు ఇండస్ట్రీ ఫస్ట్ ఎలా ఉండేదంటే, కామెడీగా చెప్పాలంటే, నేను వైజాగ్లో జాబ్ చేసేవాడిని. అప్పుడు ఏమవుతుందంటే, మనకేంటి ఇండస్ట్రీకి వెళ్తాం, ఒక 3 months 1 yearలో కొట్టేస్తాం, అసలు మామూలుగా ఉండదు, ఇంకెవరు పనికిరారు, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్తో వచ్చాను. బట్ నాకు ఇక్కడికి వచ్చాక రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో దిగాక అర్థమైంది. సో ఇక్కడ హీరో అంటే ఒక మార్కెట్ ఉండాలి, లేకపోతే ఒక బ్యాకప్ ఉండాలి, లేకపోతే ఇన్ని సినిమాలు చేసి ఉండాలి, లేకపోతే యాక్టర్గా గుర్తింపు ఉండాలి. సో జనాలకి నోటెడ్ అయి ఉండాలి. నీ మీద ₹1 పెడితే ఒక ₹2 రావాలి, అప్పుడే హీరో అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది అని నేను ఫీల్ అవుతుంది జెన్యున్గా. ఊరికి హీరో అని చెప్పుకోవడం కన్నా, నీ మీద ₹1 పెడితే ₹2 వస్తే ఎవరు హీరో ఇండస్ట్రీలో. సో అది నేను నమ్ముతా. ఇప్పుడు నా మీద, సో నాకు మార్కెట్ క్రియేట్ అయితే ఎవరైనా హీరోనే, మార్కెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా హీరోనే. సో జెన్యున్గా, సో హీరోతోనే వచ్చాను, బట్ యాక్టర్గా చేస్తున్నాను, క్యారెక్టర్లు కూడా చేస్తున్నాను. రియాలిటీ తెలుసుకున్నాను. ఇఫ్ లక్కీ అన్నీ ఎవ్రీథింగ్ గోస్ వెల్, మంచిగా ఉంటే జర్నీ ఎటు వెళ్తో తెలియదు కదా. సో ఇటు నుంచి అటు. మీరు చెప్పింది కరెక్టే, హానెస్ట్లీ అది ఒప్పుకోవాల్సిందే. అయితే
మీరు నిజమే హీరో అంటే ఓ రూపాయి పెడితే మీ మీద 2 రూపాయలు వస్తుందనే ఎక్స్పెక్టేషను అవును. ఐ మీన్ అది బిల్డ్ చేసుకున్న రోజు మీరు హీరో. అవును. మనం బిల్డ్ చేసుకోవాలి అది. బిల్డ్ చేసుకున్న రోజు మన హీరో. బట్ ఇప్పుడు ఇలాగ మీరు ఒక ఆర్టిస్ట్‌గా కంటిన్యూ అవుతున్నప్పుడు అంటే ప్రొడక్షన్ అన్నీ బయట విన్నది ఎగ్జాక్ట్‌గా ఇది నాకు తెలీదు. హ్మ్. అందరూ పేమెంట్లు కరెక్ట్‌గా ఇస్తారా మరి? మీకు పేమెంట్లు ఎగ్గొట్టిన ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. నిజంగా ఉన్నాయి. లక్కీలీ మైత్రిలో ఎక్కువ చేశాను కదా! హ్మ్. మైత్రి ఎప్పుడు టైం డబ్బులిస్తది. మైత్రి ఒకటి, సితారా ప్రొడక్షన్ ఒకటి. ఓకే. సో, నేను వర్క్ చేసిన ప్రొడక్షన్‌ల వాళ్ళు డబ్బులిచ్చారు. కొన్ని కొన్ని ప్రొడక్షన్‌లు ఇవ్వలేదు డబ్బులు. పేర్లు చెప్పడం ఇష్టం లేదు. బట్ ఇవ్వలేదు. చాలా మంచి అమౌంటే ఎగ్గొట్టారు. ఓకే. మరి అలాంటి టైంలో ఏమన్నా బాధేస్తదా? ఏంటి ఇంకా ఇలా కంటిన్యూ అవుతున్నాం ఏంటి? మనకేమి కొంచెం నెక్స్ట్ లెవెల్ రోల్స్ రావట్లేదని, లేకపోతే ఇక్కడ పేమెంట్లు ఎగ్గొట్టేస్తున్నారని చెప్పి. బాధేస్తది ఖచ్చితంగా. అలాంటి టైంలోనే ఒక సందిగ్ధంలో పడిపోవడం, మనం ఒక తెలియకుండా వెనకడుగు ఏసేయాలనే ఒద్ ఒక రకమైన ఫీలింగ్‌లోకి వెళ్ళిపోవడం ఇలాంటియన్నీ ఉంటాయి. ఇయన్నీ మనకి అంటే సైకలాజికల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి ఆ టైంలో. అవును. సో, మీకు అది ఎలా ఓవర్‌లాప్ చేస్తారు అయన్నీ? ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు నేను చాలా చూసాను. హ్మ్. చాలా బాగానే బట్ అది నేను ఒక్కడినే చూస్తున్నాను కాదు. నాతో పాటు ఉండే కో యాక్టర్లు, నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఫీల్డ్‌లో ఉన్నారో వాళ్ళందరూ చూస్తున్నారు. సో, ఇది కామన్ ఫర్ ఎవ్రీవన్. నాకొక్కడికే స్పెషల్ కాదు. సో, ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడ ఎవరికీ ఈజీగా ఏది దొరకదు. ఓకే. సో, డే వన్నే మీకు రాగానే ఎవరు హ్మ్. కార్పెట్ ఏసి రండి అని ఎవరు పిలవరు. సో, కోర్స్. మనం బిల్డ్ చేసుకోవాలి మార్కెట్. మనం 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 పోరాడాలి. మనం ఫైట్ చేయాలి. సో, అది ఏదో రోజు కొడతామని నమ్మకం అయితే ఉంటది. ఎందుకంటే మన ముందు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! రవితేజ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, ఆ! విజయ్ దేవరకొండ ఉన్నారు, నవీన్ పోలిశెట్టి ఇంతమంది గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు సో, మనం కూడా ఏదో రోజు అలా అవుతామో, ఆ జర్నీలో ముందుకెళ్ళొచ్చు అని ఒక నమ్మకం, ఒక హోపు క్రియేట్ చేశారు వాళ్ళు. సో, మనం అది ఫాలో అవుతాం. బాధేస్తది. డిప్రెషన్ ఫీల్ అవుతాం, ఏడుస్తాం, హ్మ్. కోపం వస్తది. ఎవరి మీద అరవాలో తెలీదు. సో, రకరకాలుంటాయి. అవి అందరూ చేసినవే కదా! సో, అదేం మీరు స్పెషల్ యాక్టింగ్ తప్ప ఇంకో బ్యాకప్ ఏం లేదు మీకు. ఏం లేదు. ప్రస్తుతానికైతే ఏం లేదు. బ్యాకప్ ఏం లేదు. ఇంకా యాక్టర్‌గానే సర్వే అవుతున్నా. యాక్టర్‌గానే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అవును. కొంచెం రైటింగ్ చేసేవాడిని ఒక టైంలో. మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూవీ ఏంటి? అంటే వరుడు కావాలన్నా ఓకే. ఫస్ట్ బిగ్ స్క్రీన్ మీరు ఫేస్ చేసింది. మీకు బాగా కొంచెం ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయిన సినిమా ఏమన్నా ఉందా? తర్వాత మీరు చేసిన? సినిమా అని చెప్పను గానీ, నేను ఒక థియేటర్ ప్లే చేశానండి. ఓకే. నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. థియేటర్స్ ప్లే చేశాను. ఎక్కడ చేశారు థియేటర్? ఇక్కడే సమాహార ఆహా! మాదాపూర్‌లో చేశాను. అక్కడ ఒక ప్లే చేశాను హైటెక్ సిటీలో. ఆ ప్లే నాకు ఒక టెస్ట్ పీరియడ్ లాంటిది. అందులో కూడా యాంటాగనిస్ట్ రోల్ చేశాను. చౌదరి క్యారెక్టర్ అని. ఎప్పుడిది ఇయర్? 2019 డిసెంబర్‌లో చేశాను. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా. ఈరోజు ఒక 200 మంది వచ్చారు చూడడానికి ప్లేకి. ఇది గాని వర్కౌట్ అవ్వకపోతే ఆ రోజు ప్లే గాని ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యి నేను చేయలేకపోయానని అనిపించిందా, మనకి ఇది సెట్ అవ్వదు. వదిలేద్దాం అనుకున్నా. లేదు మంచిగా వస్తే ఒక అప్లాజ్ వచ్చి జనాలు రిసీవ్ చేసుకుంటే అనుకున్నా. కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, ఇద్దరు పెద్దవాళ్ళు ఒక అరౌండ్ 80 ఇయర్స్ ఉంటాయేమో. వాళ్ళొచ్చి బ్లెస్ చేశారు నన్ను. బాగా చేసావు, మా ఆయుష్ కూడా పోసుకో, మంచిగా ఏది అని చెప్పారు. సో, నాకు అక్కడ డిసైడ్ అయ్యా. సో, మనకి ఇది కరెక్ట్ అని నమ్మి ముందుకెళ్తున్నా. ఆంధ్ర కింగ్ తాలూకాలో మీ రోల్ బాగానే ఉంటుంది. ముస్లిం రోల్ ప్లే చేశారు. ఐ థింక్ రావు రమేష్ గారు మీ హీరో లవ్ ట్రాక్కి లింక్ చేస్తా మీకు చెప్తారు కదా. అవును. ఐ మీన్ మిమ్మల్ని కూడా ఏదో అడుగుతారు అక్కడ. అవును, అడుగుతారు. చాలామంది ఉంటారు అక్కడ, చుట్టూ చాలామంది జనాలు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. అంతమందిలో మీకే డైలాగులు దొరికినాయి. అవును, నాకే దొరికింది యాక్చువల్ లక్కీగా. ఇది కూడా ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్. సేమ్ వరల్డ్ కావాలని ఎలా జరిగిందో అనుకున్న క్యారెక్టర్ ఒకటి, చేసింది ఒకటి కదా. సో, ఇక్కడ కూడా ముందు అనుకున్నారు క్యారెక్టర్ ఏంటి? ముందు అనుకున్నది ఏంటంటే విలేజ్లో ఒక రామ్ ఫ్రెండ్ రోల్ అనుకున్నారు. విలేజ్లో ఒక రామ్కి ఒక ఫ్రెండ్స్ ఉంటారు. ఒక హీరో ఫ్రెండ్ రోల్. ఒక 4 మెంబర్స్ ఉన్నాం. ఓకే. నేను ఇంకొక 2-3 ఉన్నాం. సో, నన్ను ఫ్రెండ్ రోల్ అనుకున్నారు ముందుగా. అది యాక్చువల్లీ చెప్పాలంటే అందులో అనుకున్నది ఒక హిందూ నార్మల్ క్యారెక్టర్. హిందూ అనేం కాదు, నార్మల్ క్యారెక్టర్ తీసుకున్నారు. ఒకరోజు ఇలాగే మళ్ళీ కోడైరెక్టర్ గారు విజయ్ గారు, సో నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది తరుణ్.
అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్గా చేస్తున్నాడు, ఆ సినిమాకి చేశాడు. సో అతను రమ్మంటే వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, అలా వచ్చింది ఆ రోలు. అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఫస్ట్ అనుకున్నది ఒకటి కదా, తర్వాత ఒక 4-5 డేస్ అయిన తర్వాత కోడైరెక్టర్ పిలిచి వెళ్ళి డ్రెస్ మార్చుకో, ముస్లిం క్యారెక్టర్ చేయాలి నువ్వు, క్యాప్ అయి పెట్టుకో, వెళ్ళి ఇస్తారని చెప్తే డైరెక్టర్ గారు అన్నారు వెళ్ళి మార్చుకో అని చెప్పారు. సో నాకు అర్థం కాల, ఇదేంటి ముస్లిం క్యారెక్టర్ అంటున్నారు ఏంటి, 4 రోజులు నాకు అర్థం కాల. సరే ఇవి వేసుకుని వచ్చాను. అక్కడి నుంచి అలా ముస్లింగా కంటిన్యూ అయితే లక్కీగా నాకు ముస్లిం దాంట్లో ఎక్కువ డైలాగులు పడ్డాయి. ఇంకోటి ఏంటంటే ఊరందరూ ఒకలా ఉంటారు, నేను ఒక్కడనే ముస్లిం. సో నా ఒక్క ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి, నేను ఒక్కడనే ముస్లిం కాబట్టి కాంట్రాస్ట్ ఎలా వచ్చింది మళ్ళీ కథలో? అంటే గోదావరి సైడ్ మొత్తం మ్యాక్స్ అలాగే ఉంటారు అలా ఏం లేదు, ముస్లిమ్స్ కూడా ఉంటారు కానీ తక్కువ ఉంటారు. మేబీ అందుకే ఒక్కడనే కదా ఊర్లో, ఒక ఫ్యామిలీ మొత్తంలో మీరు ఒక ఫ్యామిలీ. సో ఒక ఫ్యామిలీలో నేను ఒక్క స్టాండ్ అని అయ్యాను. ఆ సినిమాలో అయినా మీ అన్ని సీన్లు ఉన్నాయా? లేదు కొన్ని కట్టుకుని, అదే ఫస్ట్ అనుకున్న పోర్షన్ వేరు, షూట్ చేశారు అది షూట్ చేశారు కొన్ని. అంటే ఇప్పుడు ఫిలిం అన్నాక ఒక పెద్ద స్కేల్లో జరుగుతుంది, నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు. సో అందులో అందరికీ అన్ని సీన్లు ఉండాలని రూల్ ఏం లేదు కదా, ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఉండవు. లక్కీలీ నాకు కొన్ని బాగానే ఉన్నాయి. చాలా మందికి నేను ఆ సినిమా విషయంలో కూడా విన్నది ఏంటంటే కొంచెం అది కూడా ఎక్కువ షూట్ చేశారు, చాలా మంది సీన్లు కట్ చేశారు అని చెప్పి అన్నారు. అవునవును, చాలా మంది. ఇప్పుడు ఈవెన్ నా ఫ్రెండ్స్ చాలా మంది, జబర్దస్త్ అశోక్ అని ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, మనోడు కూడా చేశాడు అందులో. మనోడు చాలా అంటే లైక్ చాలా సీన్లు చేశాడు. లేవు చాలా మందికి లేవు అలాగా. ఓకే, నేను అది లక్కీలు నాకు ఉన్నాయని ఫీల్ అవుతాను అంతే. ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కానీ వాళ్ళకి కట్ అయినరు? అవును, చాలా సీన్లు కట్ అయిపోయినాయి. ఎగ్జాంపుల్గా ఎవరైనా చెప్తారా? వీటీవీ గణేషన్ గారిది ఎపిసోడ్ చేసాం, పెద్ద ఎపిసోడ్ చేసాం. ఆయన ఉన్నారు సినిమాలో? ఉన్నారు. ఆయన ఎపిసోడ్ చాలా పెద్దది, అది ఒక పెద్ద ట్రాక్ ఉంటుంది. అదంతలో చాలా సీన్లు మా అందరికి కట్ అయిపోయినాయి. ఆయన ఊరికి రావడం, ఊరంతా తిరుగుతారు, ఆయన కొండపైకి ఎక్కుతారు, చాలా సీన్లు ఉన్నాయి. అవన్నీ ఎడిటింగ్లు పోయినట్టున్నాయి. ఓకే, వీటీవీ గణేషన్ గారి పోయినాయి. వీటీవీ గణేషన్ కాకపోతే మావి కూడా. ఓ, సో బంచ్ ఆఫ్ అది వీటీవీ గణేషన్ గారితో ఊరందరూ ఉంటారు. హీరో గారు, రావు రమేష్ గారు, మిగతా ఆర్టిస్ట్ అందరూ ఉంటారు. సో చాలా పెద్ద సీన్ అది. ఓకే, సో మేబీ అది సినిమాలో లేదు, మేబీ ఫిట్ అవ్వలేదేమో, తెలీదా, ఐ డోంట్ నో. ఇంకా ఎవరైనా ఆ సినిమాలోనా? చాలామంది కట్ అయిపోయినాయి. అంటే నాకు పేర్లు మెన్షన్ చేయడం ఇష్టం లేదు, బట్ నేను వినడం ఏంటంటే అందులో శివాజీ రాజా గారిది కూడా. అవునవును, బాగా గుర్తు చేశారు. అవును, ఆయన కూడా కట్ అయిపోయింది. అంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, మళ్ళీ సీనియర్ ఆర్టిస్టే, బట్ కానీ సినిమాలో అంటే డైరెక్టర్, ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ విజన్ కదా. సో డైరెక్టర్కి కథకి ఎలా ఫిట్ అవుతుందనే దాన్ని బట్టి చూసుకుంటాను. కానీ ఆయనది యాక్చువల్లీ నేను చూసింది మంచి రోలే, చాలా యూనిక్ రోల్. ఎలా ఉంటుంది ఆయన రోల్? ఆయన యాక్చువల్లీ ఒక ఊర్లో, చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, సినిమా రిలీజ్ అయిపోయింది ప్రాబ్లం. ఊర్లో అంటే వాళ్ళ సన్ ఎక్కడికో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి రాడు. సో ఈయన కొంచెం మెంటల్లీ ఇదైపోతాడు. సో వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడా నా కొడుకు. పట్టణంలో ఒక టౌన్లో చదువుకుంటాడు. సో టౌన్ నుంచి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు ఊరు బయట. ఓకే, సో లాస్ట్ కూడా మంచి రోల్ అయింది. మేబీ ఆయన ఎందుకు తీస్తారో తెలియదు నాకు యాక్చువల్లీ. ఓకే, అంటే నేను షూట్లో ఉన్నంత వరకు ఆయన మంచి రోల్ చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీరు లక్కీ అప్పుడు ఇంకా, ఎందుకంటే వీటీవీ గణేషన్ గారి రోల్, వీటీవీ గణేషన్ గారు లాంటి పెద్ద ఆర్టిస్టు, అలాగే శివాజీ రాజా గారు లాంటి సీనియర్ ఆర్టిస్టు సీన్లు కూడా చాలా మిస్ అయిపోయినాయి. అవును, మీకు ప్రెజెన్స్తో పాటు డైలాగులు ఉన్నది కూడా దొరికిందంటే చిన్న విషయం. అవును, డైలాగ్. సో డైరెక్టర్ మహేష్ గారు చాలా కూల్ పర్సన్. ఎంత కూల్ అంటే నాకు చాలా నచ్చారు ఆయన. చాలా అసలు ఆయనకు కూడా యారోగెన్స్ ఉండదు, చాలా హంబుల్గా ఉంటాడు. ఎవరు వెళ్ళినా బాగా మాట్లాడతాడు మహేష్ గారు. చాలా చాలా హంబుల్. మనం ఏం చెప్పినా వింటారు. అంటే మనం ఏమైనా చేంజెస్ అయినా, సరే నేను ఇలా చెప్తున్నా అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అంటే ఆయన కథకి బాగుంటుంది అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అదేంటి ఈయన ఎందుకు చెప్తున్నాడు అలా అనుకునే పర్సన్ కాదు. ఒకరోజు షూట్ చేసాం రాజమండ్రి దగ్గర. ఒక సీన్ ఉంటుంది, 4 యాక్టర్లతో. పెద్ద యాక్టర్ నాగమహేష్ గారుని, ఇంకొక ఆయన ఉన్నారు, 2-3 ఉన్నారు. ఓకే, కాగడ పట్టుకుని రావాలి, పైన కొండపైన రావు రమేష్ గారు పాట పాడతారు. ఆ పాటకి మేము రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యి ఆలోచించాలి, అరే ఆ పాట అంటే హీరో కనెక్షన్కి చెప్పారు కాబట్టి ఊరందరూ అగనెస్ట్గా ఉన్నారు కాబట్టి రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యే చోట ఆలోచిస్తూ కాగడ పట్టుకుని నడవాలి. అక్కడ షార్ట్ అది. ఇంకొంచెం నేను తడబడ్డా, అంటే చేశాను, కొంచెం తడబడ్డాను, ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. బట్ ఏమన్నా అడిగారు శివగణేష్ ఏమైంది అంటే ఏమన్నా సార్ మళ్ళీ చేసి ఓకే అయిపోయింది. తర్వాత వెళ్ళి నేను చెప్పాను ఆయనకి,
సార్ నేను ఇలా అనుకున్నాను యాక్చువల్గా, మీరు ఇంకోలా అనుకోవడం వల్ల నాకు అది ఐడియా రాలేదు. సో అలా ఏంటంటే ఏం కదా ఇట్స్ ఓకే, బాగా చేసావు అది ఇది అని చెప్పి బాగా ఇంకా ఈవెన్ తర్వాత కూడా ఆ సైదులు చిన్న క్యారెక్టర్ సీన్, రావు రమేష్ పంచాయతీ మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లో చేసినప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు ఆయన యాక్చువల్లీ ఎవరిని పెద్దగా పొగడరు మహేష్ గారు. అసలు పొగడడం అంటే అసలు ఆయన ఓకే అంటారు అంతే తప్ప సూపర్ ఆసమ్ అనేది చాలా రేరు. వచ్చిందంటే అది ఇంకా గోల్డ్ మెడలే మనకి అది. ఓకే. సో లక్కీలీ నాకు ఆ రోజున ఆయన చాలా బాగా అంటే సూపర్ ఆసమ్ బాగా చేసే శివ అన్నారు. నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ఈవెన్ రావు రమేష్ గారు అసిస్టెంట్ కూడా వచ్చి పర్సనల్గా వచ్చి మాట్లాడారు, బాగుంది చిన్న డైలాగ్, మంచి డైలాగ్ అని బాగా చెప్పేవాళ్ళు. సో ఆంధ్ర కింగ్ తాలూకా మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అది? మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈవెన్ సమ్మర్లో చేసాం షూట్, అది మే నెలలో గోదావరి. ఎక్కడ చేశారు ఆ షూట్? రాజమండ్రి లంకల్లో. గోదావరి. ఓకే. లంకల్లో చేసాం షూటు. ఇంకా యాక్చువల్లీ సీన్లు కట్ అయిపోయి నేను చెప్పాను కదా, చాలా సీన్లు, చాలా కష్టమైన సీన్లు షూట్ చేశారు ఆ గోదావరి మధ్యలో. అందరం గోదావరి మధ్యలో దగ్గర దగ్గర ఒక 500 మీటర్స్ లంక నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఓన్లీ కొన్ని మాత్రమే పడవలో వెళ్ళి మిగిలినన్ని నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో దగ్గర దగ్గర ఒక 10 days చేసాం. ఆ ఇసుక తీయాలి, ఇసుక తీసి వేయడం పడవలో, చాలా సీన్లు చేశారు. ఆ సీన్లన్నీ పోయినాయి. చాలా కష్టపడ్డారు హీరో గారు కానీ అందరూ, డైరెక్టర్లు కానీ అందరూ. వాటర్ మీద సీక్వెన్స్ కదా, అది కూడా చాలా పడవలు ఉన్నాయి. ఒక దగ్గర దగ్గర 10-15 పడవలు, ఒక ఆర్టిస్టులు వచ్చి ఒక 100-200 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇంతమందితో ఎంత రిస్క్ అది యాక్చువల్గా ఇప్పుడు కొంచెం. కానీ అయినా అంత రిస్క్ తీసుకుని అందరూ అంత కష్టపడ్డారు. ఓకే. అది హానెస్ట్ అటెంప్టే. చాలా కింగ్ తాలూకా అనేది ఖచ్చితంగా హానెస్ట్ అటెంప్టే. నేను జెన్యున్గా ఫీల్ అయ్యా ఆ సినిమా ఇదైనప్పుడు. అంటే చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు కానీ యాక్టర్స్ కానీ అందరూ చాలా కష్టం. బట్ ఎందుకు దానికి అనుకున్నంత పాపం రీచ్ రాలేదు, అనుకున్న రిజల్ట్ రాలేదు. రామ్ గారి కొన్ని సినిమాలు ఉంటాయి అలాగే ఏదో. ఆయన సింపుల్గా నీట్గా చేసిన సినిమాలు మాత్రం ఆడేస్తే, పాపం కష్టపడ్డాయి మాత్రం కొంచెం. ఈ సినిమా ఎలా ఉండేది? కలిసి మాట్లాడుకునేవారా ఎప్పుడైనా? జస్ట్ నవ్వుతారు అంతే. ఆయన ఎక్కువ మాట్లాడరు ఎవరితో, పెద్దగా అసలు ఎవరితో తక్కువ మాట్లాడడమే తక్కువ. ఆయన ఓకే. ఎవరైనా నవ్వుతారు అంతే, ఒక హాయ్ చెప్తే నవ్వుతారు. పెద్దగా ఇంటరాక్షన్ కూడా ఎవరితో, నాతోనే కాదు ఎవరితోనే ఉండదు. ఇప్పటివరకు మీకు ఎవరైనా హీరో మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? హీరోనా? ఉన్నాయి. యాక్చువల్లీ నాకు అడివిశేష్ గారు ఉన్నారు కదా, యాక్చువల్లీ హిట్ 2లో చెయ్యాలి నేను. అందులో ఆయన పక్కనే చేయాలి. అది కోవిడ్ రావడంతో నాకు ఆఫర్ మిస్ అయిపోయింది. ఓకే. సో అయితే లక్కీలీ నేను Day 1 షూట్కి వెళ్ళా. షూట్ కలవడానికి వెళ్ళా, మామూలు డైరెక్టర్ కో డైరెక్టర్ కానీ కలవడానికి వెళ్తే, ఆ రోజు నా ఫస్ట్ డే షూట్ కదా, సో షూట్ ఏం జరగట్లేదు పెద్దగా, చాలా రిలాక్స్గా ఉంది ఫస్ట్ డే కదా. హీరో గారి మీద పెద్ద సీన్లు లేవు. నేను ఒక కుర్చీలో కూర్చున్నా. అక్కడ కుర్చీలో కూర్చుంటే ఈ లోపు అడివిశేష్ గారు వస్తున్నారు. షార్ట్ అయిపోయి నేను లెగిసి వెళ్ళిపోతున్నా. ఎందుకు లెగుస్తున్నావు, కూర్చో అన్నారు ఆయన. కూర్చుని ఆయన కుర్చీ తెచ్చి నా పక్కన కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 hours మాట్లాడుకున్నాం ఇద్దరం. చాలా చాలా థిక్ అయిపోయి, అంటే లిటరల్లీ మీరు ఆయన గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒక 4 hours సినిమాల గురించి, నా లైఫ్ గురించి, ఆయన లైఫ్ గురించి, ఆయన నాకు ఇచ్చిన మోటివేషన్ అదంతా ఎంత కదా అసలు. ఓకే. ఆయన ఇచ్చిన, అంటే ఆయన ఏమన్నారంటే, నేను అన్నాను అప్పుడు ఆ టైంలో నాకు కొంచెం జిమ్కి వెళ్ళడానికి ఇట్లా డబ్బులు లేవు అయ్యి అని చెప్తే ఆయన అన్నారు, అలాంటి ఎక్స్క్యూజ్లు ఇవ్వద్దు, జిమ్కి వెళ్ళడానికి రన్నింగ్కి వెళ్ళు, లేకపోతే నడువు వాకింగ్ చేయి, సో ఎక్స్క్యూజ్లు అవి ఇవ్వద్దు చెప్పు. కొన్ని అయితే నాకు అసలు చంప చెల్లుమనే ఆన్సర్లే ఇచ్చారు ఆయన. జెన్యున్ బాగా మాట్లాడారు. ఆయన జర్నీ చెప్పారు. ఆయన జర్నీలో టర్నింగ్ పాయింట్లు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు. ఒక 4 hours అంటే హ్యూజ్ టైం కదా. 2-3 పాయింట్లు చెప్పండి. ఆయన ఏం చెప్పారు? ఆయన ఒకసారి ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఏదో పట్టుకుని కొట్టారు ఆయన్ని. ఎక్కడో కొట్టడం కాదు, సంథింగ్ పోలీసులు ఏదో పట్టుకుని స్టేషన్లో ఏదో డబ్బుల కోసం అడిగితే అప్పుడు బాగా హట్ అయ్యి అప్పుడు డిసైడ్ అయ్యారంట, ఇంకా ఇక్కడి నుంచి నేను చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి క్షణం తర్వాత గూఢచారి ఇవన్నీ వచ్చినాయి కదా, నెక్స్ట్ ఎవరు, సో ఇవన్నీ అలా వచ్చింది సినిమాలే. ఆయన కసిలోంచి వచ్చినాయి. ఓకే. ఆయనకి చాలా అవమానాలు, డబ్బులు లాస్ అయ్యి ఇవన్నీ బాగా. ఆయన ఫిలిం మేకింగ్ అన్ని కొన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నా. మీకు మా సెంటర్లో ఎక్కువ, బీసీ సెంటర్లో ఫాలోయింగ్ మీకు కొంచెం తక్కువ ఉంది, క్లాస్లో ఏ క్లాస్లో బాగుంది మీకు ఫాలోయింగ్, అక్కడ కూడా టార్గెట్ చేయండి కొంచెం అని చెప్పాను. దానికి ఆయన ఏదో చెప్పారు.
ఏం చెప్పారంటే ఆయన ఒకటే అన్నారు, హీరో అవడం అనేది గాడ్ గిఫ్ట్, ఆ, హీరో అవడం అనేది గాడ్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ నాకు దొరికింది ఉమ్, చాలు. దాంతో నేను నాకు వచ్చిన సినిమాలు, నాకు తెలిసిన సినిమాలు నేను చేసుకుంటూ జనాలకి నచ్చేలా చేస్తానండి. ఉమ్, సో ఇందులో బీసీ, ఏసీ ఆ టార్గెట్లు Hmm. చేయడం ఆయనకి ఇష్టం లేదు పర్సనల్గా. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, బీ సెంటర్ని టార్గెట్ చేయాలి, ఆ జోన్లో ఆయన ఉండరు. ఓకే. చాలా హార్డ్ వర్కర్, బాగా క్రియేటివిటీ. ఎంత క్రియేటివిటీ అంటే ఆయనకి పొద్దున్నే సాయం దాకా షార్ట్ ఎలా పెట్టాలి, ఏం చేయాలి, బాగా అసలు మామూలు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన పర్సనల్ సినిమాలకు అవుతారు, గూఢాచారి అలాంటి సినిమాలకు అవుతారు, కానీ హిట్ టూకి అవి ఉండరు మోస్ట్లీ, నేను అనుకోను అవి ఉండరు. గూఢాచారి కానీ ఎవరు కొన్ని సినిమాలు ఉన్నాయి కదా వాళ్ళ కొలాబరేషన్లో చేసిన సినిమాలు మరి అంత ఇంకా 4 hours మాట్లాడుకున్న మీరు ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆయన నుంచి ఏమీ కాల్ రాలేదా మరి ఏదన్నా సినిమాలో యాక్ట్ చేయమని లేదు. కానీ? ఆయన అడిగారు మన సినిమాలు చేస్తున్నాం అన్నారు, చేస్తానన్నా అని చెప్పాను. ఉమ్, కానీ అది ఏదో మిస్ అయిపోయింది ఆఫర్, అది ఎలా మిస్ అయింది నాకు తెలియదు. ఓకే. మిస్ అవుతాయి, కామనే. బట్ కానీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఆయన ఏమన్నారంటే, నేను డిప్రెస్ అవుతుంటే నేను అన్న ఇలా ఆఫర్లు రావట్లేదు, ఇలా 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 ఉంది ఇలా ఉందంటే ఆయన అన్నారు, ఆల్మోస్ట్ మేము సిమిలర్గా నువ్వు హైట్ అంతా, ఉమ్, సో అంటే నాకన్నా నువ్వు బాగున్నావు, ఫేస్ బట్ ఓవర్ అయిపోద్ది మీరు చెప్తే. ఉమ్, బట్ ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, జెన్యున్ కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకు అక్కడ అనిపించింది, మేబీ ఆయన నన్ను మోటివేట్ చేయడానికి చెప్పారు, ఐ డోంట్ నో. ఉమ్, బట్ జెన్యున్గా ఎంకరేజ్ చేశారు, కాంప్లిమెంట్ ఇచ్చారు, ట్రై చేయని చెప్పారు, వదలొద్దని చెప్పారు. బట్ ట్రై చేస్తూ ఉంటే వన్ డే మంది అవుతుందని మాత్రం కూడా చెప్పారు. ఓకే. కానీ ఒకటి మాత్రం చెప్పారు, ఎండ్ ఆఫ్ ది డే గాడ్ గిఫ్ట్, ఎవరికైనా ఇది గాడ్ గిఫ్ట్, రేర్గా దొరుకుతుంది, ఉమ్, ఎవరికి దొరుకుతుందో తెలియదు. దొరికినప్పుడు మాత్రం ఉపయోగించుకోవాలి ఫుల్గా. ఇంకా అది కొంచెం కొంచెం కాదు ఉపయోగించుకోవడం, ఇంకా ఫుల్గా ఉపయోగించుకో. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ? నావా ఇది ది అండర్ డాగ్స్ అన్నాను కదా, ఓకే. మెయిన్ విలన్గా చేస్తున్నాను. అదొక ఫిలిం, అది నాకు తెలిసి మోస్ట్లీ మేకో ఏప్రిల్లోనే వచ్చేస్తుంది రెడీ. ఉమ్, సో చూస్తున్నారు దానికి ఎలా ప్రమోషన్ చేయాలి, రిలీజ్ ఏంటని. అందరూ కొత్త వాళ్ళే, సో ప్రొడక్షన్ హౌస్ కూడా కొత్తది. కొంతమంది చేశారు ప్యాడింగ్, కాకపోతే అది ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు, చూడాలి. ఇండస్ట్రీలో మళ్ళీ మీకు అంటే నేను ఒకటి విన్నా, స్వప్న దత్ గారు కూడా మీకు స్వప్న దత్ గారేనా కొంచెం క్లోజ్ అని చెప్పి అయ్యా సంథింగ్ ఏదో విన్నాను నేను మీ గురించి. లేదు, స్వప్న దత్ గారు క్లోజ్ ఏం కాదు. వాళ్ళ యాక్చువల్గా నేను యాక్టింగ్ నేర్చుకున్న ఆయన దగ్గర ఒక మహేందర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన యాక్టింగ్ ట్రైనరు. సో ఆయన దగ్గర నేను 2019లో కొంతకాలం చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే. సో ఆయన ఎప్పుడైనా ఏదైనా ఆయన హీరోలకు వర్క్షాప్ చెప్తారు. ఉమ్, రోషన్కి, మన శ్రీకాంత్ గారు కోరుకున్నారు కదా, ఆయనకి విక్రమ్ అని ఒక ఆయన, ఒక హీరో, సంతాన ప్రాప్తిలో సినిమా చేశారు కదా, విక్రాంత్ రెడ్డి సారీ, విక్రాంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు మొన్న ఆకాశంలో ఒక తార హీరోయిన్ ఉంది కదా, కొత్త హీరోయిన్, కూడా బాగా వైరల్ అయింది మీకు. ఆమెని ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ సినిమాలో వచ్చే ఒక హీరోయిన్. కొంతమందికి ఫెమిలియర్ స్టార్లు కానీ ఆర్టిస్టులు కానీ ఆయన ట్రైన్ చేస్తారు, తెలుగు కానీ వర్క్షాప్ కానీ. సో ఆయనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు నన్ను సపోర్ట్గా తీసుకుంటారు, ఓకే, పిలుస్తారు, రమ్మంటారు. అలా వెళ్ళినప్పుడు స్వప్నదత్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి. వాళ్ళ వినాయక చవితికి ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు, పిల్లలకి ఏదో నేర్పాలంటే ఓకే, ఆయన వెళ్తే నన్ను రమ్మన్నారు. ఓకే. సో నేను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరైనా, ఇప్పుడు శ్రీకాంత్ గారు కొడుకు ఆయన ఉన్నారు, రోషన్ గారు ఉన్నారు, ఆయన వర్క్షాప్ ఛాంపియన్ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వర్క్షాప్కి. ఓకే. సో నేను కూడా ఉంటాను, జాయిన్ అయ్యి నేను కూడా వాళ్ళతో పాటు చేస్తాను. ఓకే. సో వాళ్ళకి సపోర్ట్గా అంతే, నేనేమి వాళ్ళకి ఏదో ఆయన నేర్పుతారు, నేను ఒక సపోర్ట్గా ఉంటాను అంతే. సో అలా వెళ్ళాను అంతే, నాకు పెద్దగా పరిచయం లేదు. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నారు ఇండస్ట్రీలో కొంచెం లీడ్లో కానీ, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో? పవన్ గారు ఉన్నారు, అల్లూరి పవన్ కుమార్ అని మనకి. అవును, నేను చేశాను ఒకసారి ఆయన. ఉయ్యాల జంపాల అవును, రాసిన ఫ్రెండ్ రోల్ చేశారు. మొన్న మిస్టర్ బచ్చన్ వచ్చింది కదా, అదే నేను చేశాను, ఆయన ఇంటర్వ్యూ చేశాను ఒకసారి. తెలుసు, చాలా మంది తెలుసు ఇండస్ట్రీ ఆయన. ఆయన ఫెమిలియర్ అయితే ఆయన ఉన్నారు, ఇంకా ఉన్నారు రమణ గారు అని, కొంతమంది సడన్గా గుర్తు రావట్లేదు పేర్లు. అంటే మీకు మంచి పుష్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, మిమ్మల్ని రెఫర్ చేసేవాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మంది ఉన్నారు నాతో పాటు చేసేవాళ్ళు. అఖిల్ అని, ప్రదీప్, రఘు రఘు అని డిఓపిగా చేశాడు తను. ఆయన ఇప్పుడు కోకో అని ఒక ఫిలిం వచ్చింది సుకుమార్ రైటింగ్స్లో, అది ప్రస్తుతం హోల్డ్లో సంథింగ్, నాకు తెలియదు దాని గురించి, అప్డేట్ లేదు.
దానికి వర్క్ చేశారు ఆయన, డిఓపి ఆయన రఘు కెమెరామ్యాన్. సో ఆయన కొంతమంది ఉన్నారు అలా పీపుల్. తరుణ్ నాకు ఇండస్ట్రీలో తను కూడా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు. సో ఉన్నారు మంచిగా సపోర్ట్ చేసే జెన్యున్ పీపుల్ ఉన్నారు. ఫెమిలియర్ పీపుల్ కూడా తెలిసిన చాలామంది ఉన్నారు. సడన్గా స్ట్రైక్ అవ్వట్లా ఇంత పెద్ద మీకు బాగా మోటివేషన్ వాళ్ళని చూస్తే, లేదంటే కొంచెం మీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, లేదంటే లోలో ఉన్నప్పుడు మీకు వాళ్ళు ఎంటర్టైన్ చేసి, మనకు బ్యాచ్ ఉంటుంది కదా అలాగా. ఉన్నారు ఈ పవన్ గారు, ఈ రఘు, ప్రదీప్, అఖిల్, బాలు, ఓకే. ఇంకా ఇంకా సో చాలామంది ఉన్నారు. అంటే ఎప్పుడైనా లోలో ఉంటే అందరూ ఇండస్ట్రీ పీపులే కాబట్టి మేమందరం కూర్చుని చిల్ అవ్వడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం. పవన్ గారు అయితే ఎంటర్టైన్మెంట్ ఆయనే మెయిన్. ఓకే. బాగా ఎంటర్టైన్ చేస్తారు. అవును, ఆయన అప్పుడు ఏదో మిమిక్రీ కూడా చేశారు ఆయన. చాలా బాగా చేస్తారు. బాలకృష్ణ గారితో ఫన్ కానీ చాలా అసలు మామూలుగా ఉండదు. ఓకే. చాలా. సో మీరు ఓన్లీ కంప్లీట్గా యాక్టర్ కానీ ఇంకా అంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఎలా ఉన్నారంటే బేసిక్గా రైటింగ్ మీద కూడా గ్రిప్ ఉంటుంది అది. నాకు ఉందండి రైటింగ్ మీద గ్రిప్ ఉంది. ఓకే. నేను వర్క్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఒక 1 year. ఆ ఫిల్మ్ ఆగిపోయింది యాక్చువల్గా. ఏ సినిమా అది? అది నళిని అని ఒక అదే మన రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని మీద ఒక స్టోరీ అనుకున్నారు, తమిళ్ తెలుగులో తీద్దామని. దానికి పెద్ద క్యాస్టింగ్ అనుకున్నారు. పేర్లు చెప్పడం ఇష్టం లేదు నాకు ఇక్కడ, బాగోదు పేర్లు చెప్పడం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది, చాలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళే హీరో హీరోయిన్ అనుకున్నారు. సో అది ఎందుకో ఆగిపోయింది వేరే వేరే కారణాల వల్ల. దానికి నేను కొంచెం డైలాగ్స్ రాయడం, సీన్లు రాయడం చేశాను. కొంచెం అక్కడ నేర్చుకున్నాను కూడా, బాగా నేర్చుకున్నాను. సో 1 year వర్క్ చేశాను దానికి. సో దాని మీద గ్రిప్ ఉంది. ఈవెన్ నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసాను, దానికి మేము రైటింగ్ రాసుకోవడం ఓన్గా. సో ఇప్పుడు ఇనీషియల్గా షార్ట్ ఫిల్మ్ చేశాను కొత్తలో. సో అలా అలవాటు ఉంది, రైటింగ్ మీద కూడా కొంచెం గ్రిప్ ఉంది. ఓకే. సో హోప్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యి మీ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చి, అండ్ ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి ఎలాగో మీ పిక్, మీ గురించి ఇప్పుడు బ్రీఫ్, ఆ పిక్ వెనుకున్న కథ, మీ జర్నీ ఇదంతా తెలుసుకుని మీకు పెద్ద ఆఫర్లు రావడానికి ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీరు కోరుకున్న హైట్స్కి అంటే అవసరమైతే హీరోగా ఎదగాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.